స్వాతంత్ర్య ఉద్యమంలో దేశీయతకు ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నేడు నేతన్నలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత విద్యుత్ నుంచి ముద్ర రుణాల వరకు ముడిసరుకుపై రాయితీ నుంచి పెన్షన్ల వరకు అందుతున్న చేయూతపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి జీవనాధారం చేనేత రంగం. మారుతున్న కాలంలో మరమగ్గాల పోటీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విద్యుత్ బిల్లుల భారంతో కుదేలవుతున్న చేనేత కార్మికులకు ప్రతి నెల 200 యూనిట్లు, మరమగ్గాల కార్మికులకు ఏకంగా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. ఈ నిర్ణయం సిక్కోలు జిల్లాలోని వేలాది చేనేత కుటుంబాలలో కొత్త వెలుగులు నింపింది. జిల్లాలో ప్రస్తుతం 3 చేనేత క్లస్టర్స్ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో 150 మంది చేనేత కార్మికులు నిరంతరం ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పాతపట్నం, పొందూరు, ఆముదాల వలస, శ్రీకాకుళం రూరల్, మందస, నరసన్నపేట, జి సిగడం, లావేరు, ఎచ్చెర్ల, గార మండలాల పరిధిలో సుమారు 1500 మంది చేనేత కార్మికులకు సొంత మగ్గాలు ఉన్నట్లు అధికారిక సర్వేలో తేలింది. వీరందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన వీవర్స్ కోసము ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ మన వీవర్స్ కోసం ప్రవేశపెట్టింది. దీన్ని 1/4/2026 నుండి అమలు చేయాలని ప్రభుత్వం ఒక నిశ్చయంతో ఉంది. దీనివల్ల మన వీవర్స్ చాలా బెనిఫిట్ పొందుతారు. ఏ విధంగా అంటే నెలకి 720 రూపాయలు, సంవత్సరానికి 8660 రూపాయల వరకు బెనిఫిట్ పొందుతారు. చేనేత మరియు జౌళి శాఖ అంతేకాకుండా చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, నూలుపై 40% సబ్సిడీ ఎంతో మేలు చేస్తుంది. ముద్ర రుణాల ద్వారా వారికి పెట్టుబడి సాయం అందుతుంది. 3 క్లస్టర్ల ద్వారా వారికి ఆధునిక డిజైన్లపై శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ చేనేత రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఈ సబ్సిడీ ఇచ్చినందుకు మా కృతజ్ఞతలు. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. సంవత్సరానికి ఒక 5-6 వేల రూపాయలు మిగులుతుంది. దానివల్ల మాకు ఎంతో ఉపయోగం చేసినట్టు. మేము చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాము. ఇటీవల ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మాకు ఎంతగానో ఉపయోగపడుతూ మా యొక్క జీవనానికి మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దార్శనికతతో శ్రీకాకుళం జిల్లా చేనేత రంగం మరలా పుంజుకుంటుంది. ఆర్థిక భరోసా, సాంకేతిక చైతన్యంతో సిక్కోలు నేతన్నలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమదైన ముద్ర వేస్తున్నారు.